రామోజీరావు ఈనాడు సంస్థల ద్వారా తీసుకొచ్చిన ఒకానొక విప్లవాత్మకమైన మార్పులు ఏంటి అని చూస్తే కరెక్ట్‌గా చెప్పాలంటే ఆయన హ్మ్, అప్పటి వరకు 'ఆంధ్రజ్యోతి' అద్భుతమైన ప్రగతిని సాధించేది. దాని యొక్క భాషా భావము కొంత ఇండైరెక్షన్స్‌తో ఉండేవి. కొంత మేధావులు, పండితులతో ఉన్న ఒకానొక హ్మ్, ఇదిగా కనిపించేది. రామోజీ వచ్చాక సామాన్యమైన సరళ భాష, అది కూడా చాలా స్ట్రైట్ లాంగ్వేజీ, వార్తని ఎలా కట్ చెప్పాలి అనే ఒక ధోరణిని ప్రవేశపెట్టిన నాన్ జర్నలిస్టిక్ పర్సన్ అతను. నేమ్ జర్నలిస్ట్ కాదు. ఆయన ఏదో పచ్చళ్ళ వ్యాపారం చేసుకునేవాడు గానీ పేరు. మార్గదర్శి అలాంటి ఔట్ ఆఫ్ జర్నలిజం. అయితే అప్పటి వరకు పేపరు కోసం జనం ఎదురు చూసే పరిస్థితి నుంచి జనం ఎప్పుడు చదువుతారని పేపర్ ఎదురు చూసే వరకు ఆయన తొలిగా 6 గంటలకే ఇంటింటికి పేపర్ చేరవేయడం అనే ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడం. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ అనే ఒక అద్భుతమైన, అంటే వార్తని మరింత లోతుగా తీసుకురావడం. తర్వాత ఒక ఎలాంటి, అంటే తొలి రోజుల్లో రామోజీరావు యొక్క వార్తకి ఎలాంటి క్యారెక్టర్ ఉండేది కాదు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ముందైతే క్యారెక్టర్లెస్ న్యూస్, అంటే రంగు రుచి వాసన చిక్కదనం లేని వార్తగానే అది వచ్చేది. ఇప్పుడంటే రామోజీరావు పూర్తి పచ్చమయం పసుమయం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక సమయంలో రామోజీరావు అనేవాడు ఈ వారఫలాలు లాంటివి అక్కర్లేదు, అవి వేసే పని అయితే నాకు ఆ పత్రిక నడపాల్సిన అవసరం లేదు, నాకు ప్రజల బలహీనతలతో ఆడుకోవడం పెద్దగా ఇష్టం లేదు అని కరాఖండిగా చెప్పి, తర్వాత ఎందుకో మారిపోయి ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆదివారం కానీ డైలీ ఇచ్చే ఈ నెట్లో మీద కొట్టి చూడండి, లేకపోతే వార పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో చూడండి, వాటిల్లో ఇవి ఉంటాయి, ఇది బుక్లెట్లలో, ఇది వారఫలాలు. ఆ తర్వాత సితార, చతుర, విపుల ఇలాంటి వాటితో ఆయన సాహిత్యాన్ని విపరీతంగా వెలుగులో తెచ్చాడు. మయూరి, మౌన పోరాటం లాంటి ఎన్నో సినిమాల్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఆయన చేసింది ఏంటి అంటే చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళని, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ని నిన్ను చూడాలని అనే సినిమాతో కూడా తెరకు పరిచయం చేసి ఇంత పెద్ద సూపర్ స్టార్గా ఆయన ఎదగడానికి దోహదం చేసింది కూడా రామోజీరావే. అది నందమూరి తారక రామారావు అనే పేరు పెట్టుకున్నాడన్న ఒక అభిప్రాయం అయ్యిందో తెలియదు. అదే సమయంలో నందమూరి తారక రామారావుని ఒక నాయకుడిగా ఆకాశానికి ఎత్తడం, అధపాతాలను తొక్కడం, రెండు చేసింది ఈయనే. ఒక సమయంలో ఈయన ఈ కలియుగ పురుషుడు అని పెట్టి, ఇంకో సమయంలో ఇతను ఎందుకు పనికిమాలినోడు అని పెట్టి, ఆ తర్వాత కార్టూనిజం అనేది కూడా రామోజీరావు శ్రీధర్ పేరు మీద అద్భుతమైన కార్టూన్ సెటైర్స్, ఆ ట్రెండ్ క్రియేట్ చేసింది కూడా రామోజీరావు. ఆ తర్వాత ఇక ఈటీవీ అనే దానిలోకి వచ్చి, ఈరోజు ఈటీవీ అంటేనే జబర్దస్త్ అంటేనే ఈటీవీ, కానీ ఆ రోజుల్లో విధి అనే ఒక సీరియల్ ద్వారా ఇటు ఆబాల గోపాలాన్ని అలరించి, లేడీ డిటెక్టివ్, అన్వేషణ ఇలాంటి చాలా మెస్మరైజింగ్, ఇప్పుడు మళ్ళీ వాటిల్లో పిచ్చి పిచ్చి సీరియల్స్ వస్తున్నాయి, కానీ సీరియల్ ట్రెండ్ సెట్టర్ కూడా రామోజీరావే. ఆ తర్వాత దాన్ని జెమిని ఊపందుకున్న, ఇప్పుడు జీ, మా, స్టార్ మా ఇవి బాగా పాపులర్ అయ్యి, వాటి ద్వారా ఇక్కడ తెలుగు ప్రజలు ఆస్వాదిస్తున్నారు. కానీ సీరియల్గా తొలి సీరియళ్ళు ఇవన్నీ కూడా ఆయనవి. ఆ తర్వాత న్యూస్ బులెటిన్, 9 గంటల న్యూస్ బులెటిన్ ఈనాడులో రామోజీరావుది ఇప్పటికీ ట్రెండ్ సెట్టరు. ఇప్పటికీ దానికి ఒక వేవ్ లెంగ్త్, దానికి ఒక వ్యూవర్షిప్, ఆడియన్స్ సెటప్ ఉన్నారు. వాటన్నిటిని కూడా మనం అంత తేలిగ్గా తీసి పారేయలేం. కారణం ఏంటంటే ఆ సౌండే అద్భుతంగా ఉంటుంది, టన్ 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 అని. అది ఎప్పటికీ ఆ బీట్ కూడా ఇప్పటివరకు ఎవరు బీట్ చేయలే ఒక న్యూస్ బులెటిన్కి.
ఆ న్యూస్ బులెటిన్కి పనిచేసిన వాళ్ళు ఈరోజు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. డే 1 ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు, దానికి వార్తలు అందించిన వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 50,000 మంది జర్నలిస్టుల్ని రామోజీరావు జర్నలిజానికి, మళ్ళీ ఆయన ఏ జర్నలిస్టు కాదు గుర్తుపెట్టుకోండి, తనతో పాటు చాలామందిని కూడా ఈ జర్నలిజంలోకి తీసుకొచ్చి, లేదు అది కాదు ఇది కాదు అది అని కొన్ని విలువల్ని తొలి రోజుల్లో, ఇప్పుడు ఆ విలువలు ఉన్నాయని నేను చెప్పలేను, ఆపాదించిన వ్యక్తి కూడా రామోజీరావే. ఆ తర్వాత ఈనాడు మీద ఉన్న ఆరోపణలు, మార్గదర్శి మీద ఉన్న ఆరోపణలు, ఇది కూడా ఒక ప్రత్యేక ఘట్టం. ఈనాడు అనేది పేపరు జీజేఆర్ అనే ఒక ఆయనదని, ఆయన దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి గుమస్తాగా చేరి, ఆ తర్వాత ఆయన మీద దేశద్రోహం కేసు పడితే ఆ కేసుని నుంచి ఆయన బయటికి వెళ్ళిపోతే వాటిని ఈయన కాపాడాడని అక్కడి నుంచి మార్గదర్శి, ఈనాడు ఇవన్నీ కూడా అంచెలంచెలుగా అంతకు 10ంతల పాటు ఈయన తీసుకొచ్చాడని. ఎంతైనా కానీ ఈయన నిర్మాణ సామర్థ్యం అనేది, ఈయన నిర్వహణ సామర్థ్యం అనేది చాలా పెద్దది. ఇది వీళ్ళకి సాధ్యమేది కాదు. అన్ని విభాగాలు ఈ రోజున, ఒకప్పుడు భక్తిని వద్దని ఈరోజు భక్తి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ సిటీ. ఆయనకున్న నెట్వర్క్ భారీ ఎత్తున ఎక్కడో గుజరాత్లో కూడా ఏర్పాటు చేసి, ఆ గుజరాత్లో మోదీకి సపోర్ట్ ఇచ్చి, ఆయన ప్రమాణ స్వీకార సమయంలో తొలి వరుసలో సీఎంలు కూర్చొని తొలి వరుసలో ఈయన కూర్చున్న పరిస్థితి. అంత ఉద్దండు రామోజీ. దట్స్ ఇట్.